నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. పాస్టర్ ప్రవీణ్ మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని. మరి కొంతమంది ఆయన అక్కడ తాగాడు, ఇక్కడ తాగాడు అంటూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది, అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ మీ కామెంట్ అని కాదు సార్. ఒకటి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఒక అంబిగ్యూటీని ఎందుకు క్రియేట్ చేస్తుంది, మీడియా ట్రయల్ ఎందుకు జరుగుతుంది? మీకు ఒక విషయం నేను సుస్పష్టంగా చెప్తాను. అక్కడి నుంచి మనకి డిబేట్ ముందుకు తీసుకెళ్ళడం చాలా సులువు అవుతుంది. మన హైదరాబాద్లో వీకెండ్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఎవరికైనా బండి వెనక్కి ఇచ్చారా, లేకపోతే అడిగేమో మధ్య తాగిపించి టీ తాగిపించి నువ్వు మళ్ళీ బండి స్టార్ట్ చేయి, బాగా తొక్కగలవని ప్రోత్సహించి పోలీసులు పంపించిన ఉదంతో ఎక్కడని చెప్పండి. ఈవెన్ సెలబ్రిటీస్ అలా ప్రదీప్ మాచిరాజు గారు రోజు కితకితలేటి మిమ్మల్ని నవ్విస్తాం సార్, అయినా సరే ఆయన వదిలేరు. అలా అయ్యని తీసుకెళ్ళి ఆడు కూర్చోబెట్టే పంచాయతీ అంతా పెడితేనే కానీ ఆయన వదలలే, వార్నింగ్ ఇచ్చి. ఇన్ ద సేమ్ సినారో సో మెనీ సెలబ్రిటీస్, నేను ఎవరో మీకు తెలుసా అన్న వాళ్ళని కూడా ఎవరిని వదలలే. ఇవన్నీ మనం క్రిస్టల్ క్లియర్గా చేస్తుందేరా. ఒక పోలీస్ అధికారి, ఎస్ఐ గారి స్థాయో లేకపోతే కానిస్టేబుల్ ఎవరైనా అవనండి, ఆయన ఒక అచేతన స్థితిని గమనించి మీ ఆరోగ్యం బాగోలేదు, పైపొచ్చి మీరు తాగి ఉన్నారు అని టీయో మజ్జిగో తాగిపించి పంపించాడని ఒక పకోడీ కబుర్లు ఈ తెప్పల ఛానల్లో చెప్తుండ్రు. ఇది వాస్తవానికి దగ్గరగా. ఉదాహరణకి ఆరోగ్యం బాగోలేన ఏ వ్యక్తి అయినా సరే, లేదంటే ఒక బైక్ ఆల్రెడీ కింద పడి యాక్సిడెంట్ హెడ్లైట్ పగిలిన తర్వాత అతని యొక్క కండిషన్ పోలీస్ అధికారి ఎవరు చూసినా సరే వాళ్ళు కన్సిడరేషన్స్ ఇస్తారంటే నేనైతే ఖచ్చితంగా నమ్మను, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో. సో ఈ ఆస్పెక్ట్ని మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఆ పోలీస్ ఆయన ప్రోత్సహించి పంపించాడు అన్నది వాస్తవం అవుతుంది. సో మెనీ పీపుల్ ఆర్ అట్రిబ్యూటింగ్ దట్. అది వాస్తవ విరుద్ధం. అవునంటారు కాదంటారు. రెండోది, ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కానీ ఆయన ఐడెంటిటీ బయటికి రివీల్ అవ్వలేదు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆయన హెల్మెట్తో ఉన్న ఫోటోలు ఇలా బొర్రంచుకొని ఆ ప్యాంట్లు రెండు కాంట్రడిక్షన్. ఓకే, ఆ వీడియోలో చూస్తే మీరు ఆ హెల్మెట్ ఉండి ఆయన వేసుకున్న ప్యాంటు, ఇంకొక ఫోటోలో ఉన్న ప్యాంటు రెండు ఒకటి కాదు. సో అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంటు ఈ రోజుకి కూడా దాని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలే. ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు ఆద్యంతం గమనిస్తే పోలీస్ ఒక్క వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేయలే. ఈ ఔత్సాహం ఎందుకు వస్తుంది ఎవరికో అంటే, వెనకాతలు ఎవడో ఓ సునకానందం పొందే బ్యాచ్ ఒకటి ఉంది. ఈ సునకానందం బ్యాచ్ ఎవరిది అన్నది ఫస్ట్ చేయాలి. ఓకే. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అతను ఈ రోజున్న ప్రతి టోల్ గేటు ఏదైతే పాస్ అయ్యాడో అక్కడ వీడియో ఫుటేజ్ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది ఏమనంటారు కాదంటారు. సో ద ప్రాపర్ వే. తర్వాత ఇంకోడు ఓ తపేల ఛానల్లో కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నారు, హెల్మెట్లోంచి వేడి. ఇప్పుడు ఉదాహరణకి బయ్యా సన్నీ యాదవ్ గారు ఇక్కడ బండి స్టార్ట్ చేసుకుని అక్కడ కాశ్మీర్ దాకా వెళ్ళి గిన్నీస్ రికార్డు చేసినవాడు కూడా ఓ పాలి పిసాప్ కాగాను, ఇంకోసారి చపాతీ తినడానికి కాగానని ఆడ ఇంటర్వ్యూలోనే ఉన్నాయి. అర్థమైందా? సో ఇంకోటి, ఆయన ఏం ఫార్ములా 1 రేస్కి వెళ్ళలే కదా. ఆయన దగ్గర 4 కార్లు ఉన్నాయి. ఉదాహరణ డ్రైవర్ని పెట్టుకుని నిజంగా మందు వేసుకుంటూ వెళ్ళాల్సిన ఆనందం పొందడం వేరే, లేకపోతే బైక్ మీద గుగులాడించుకుంటూ. ఒక బైక్ అన్నది తొక్కడం అతని ప్యాషన్. ఆయన దగ్గర నాకు తెలిసి 4 కార్లు ఉన్నాయి, బైక్ మీద వెళ్ళాడు. రెండోది, ఆయన తాగుతాడా తాగదా అన్నది క్యారెక్టర్ మనవరండి చెప్పడానికి. వీఆర్ నాట్ హియర్ టు కన్ఫర్మ్ కదా. ఉదాహరణకి అంటే ఇదే పోలీస్ అధికారి ఆయనకి టెస్ట్ చేసి, బాబు ఇతను 200 ml లేదా 130 ml 10 ml 15 ml తాగాడని ఆయన ఒక కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కళ్ళతో కప్పి వెళ్ళిపోయాడని చెప్తే అప్పుడు చర్చ. ఆయన ప్రోత్సహించి ఈయన పంపించాడని చెప్తుంటే ఏ పోలీస్ అధికారైనా తాగిన సిచ్యువేషన్లో బండి నడుపుతాడని మనం కన్విన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం. కాబట్టి మీరు నేను ఒక వీకెండ్ శుక్రవారం శనివారం ఆదివారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి. ఆద్యంతం గమనిద్దాం. మనం తాగేళ్ళక్కర్లే, మనం టెస్ట్ చేసుకోక్కర్లేదు. జరిగి చెప్తున్నాం, అక్కడ జరిగి పరిణామాలు చూద్దాం. బండి దొరికిన తర్వాత ఎలా సీజ్ చేస్తారో చూడండి. ఇంకా చెప్తున్నాను, అన్ఈవెన్ కండిషన్స్లో ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళని నువ్వు ఆటోలో వెళ్ళిపోయా లేకపోతే క్యాబ్ బుక్ చేసి పంపించడం, ఇవన్నీ కూడా నేను చూసా. క్వైట్ కామన్ కదా. వీకెండ్లో మనం వెళ్తున్నప్పుడు మన కారు లేపుతారు, మన బళ్ళు లేపి చెక్ చేయడం మీరు చూసి ఉంటారు, అవును కదా. లేదు బాగా తాగాడు, తగ్గలుగుతున్నాడు, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ మాకు నచ్చింది అని చెప్పి ఈయనకి మజ్జిగ ఇచ్చి లేకపోతే టీ తాగిపించి పంపించాం.
10 నిమిషాలు రెస్ట్ తీసుకో బాబు, పక్కన ఒక ఐలాండ్ క్రియేట్ చేసాం, దాంట్లో కార్ ఆపి రెస్ట్ తీసుకో, ఇప్పుడు వెళ్ళిపో అని పంపించింది ఏదైనా చూపించండి నాకు. అవన్నీ వాస్తవ విరుద్ధంగా ఉంటూ ఈ మీడియా ట్రయల్ చేస్తూ తర్వాత నేను అంటుంది బైక్ మీద ఇక్కడి నుంచి అతను రాజమండ్రి వెళ్ళేవాడు, తోవలు ఎక్కడ ఆకుండా ఉంటాడా. తర్వాత మనం విజయవాడ ముందున ఆ మేరీమాత గుడి ఒకటి ఉంటుంది తెలుసు కదా, ఆయన క్రైస్తవుడే కదా సార్, మనం అయితే తిరుపతి వెళ్తాం, ఆయన మేరీమాత గుడిలో ఏదో మొక్కుకో దండం పెట్టుకుందాం అని అనుకుని వెళ్ళొచ్చు కదా, ఆయన తప్పే ఉంది దాంట్లో. ఇవి ఏమీ ఉండవా, బుల్లెట్ స్టార్ట్ చేసాడు 11 గంటలకు వెళ్ళాడు, పోనీ ఆయన చిన్న బొప్పే, ఎండాకాలం ఎండ ఉంటుంది వేడి ఉంటుంది అవన్నీ తెలియకుండా వెళ్తాడండి ఎవడన్నా. అంచేత మనం మాట్లాడే మాటలు మనం మీడియా ట్రయల్ చేస్తున్నప్పుడు ఇహపరాలు మర్చిపోతున్నాం అన్నది విషయం గ్రహించాలి. మూడోది, ఇప్పుడు నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్, ఇప్పుడు డెడ్ బాడీ ఉంది పడి ఉంది, ఆల్కహాలిక్ బాడీ ఎలా ఉంటుందో తెలుసా కండిషన్, ఎవరైనా అడగండి, పోలీసులని అడగని చెప్తారు. యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అవుట్. ఆ బాడీ దగ్గర వచ్చే స్మెల్, ఇన్స్టెంట్ రియాక్షను ఈజీగా తెలిసిపోతుంది. సో ఇవన్నీ వాస్తవ విరుద్ధంగా అనవసరమైన చర్చలు లేపారు. నాకు దీని మీద వెనక మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే, సడన్గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎత్తుకుని క్రైస్తవ సామాజిక వర్గం సంఘటితంగా ఉంటారు, ముస్లిం సామాజిక వర్గం సంఘటితంగా ఉంటారు అని కొన్ని పకోడీ కబుర్లు చెప్పాడు. దాని వాస్తవం ఏంటంటే హీస్ ట్రస్టింగ్ దట్. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే నివురు గప్పిన నిప్పులో ఉన్నాయి. రేపు పొద్దున అది పొరపాటున అది యాక్సిడెంట్ కాదన్నది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఇట్స్ గుడ్ దిస్ థింగ్, భగవంతుడు ఆయనకి నిజంగా అజాత శత్రువు అనుకుందాం, మంచి మనిషి అనుకుందాం, అదృష్టానికి ఏం కాకూడదు ఆయనకి, ఎవరితోనూ కాకుండా యాక్సిడెంటల్గానే చచ్చిపోయారు అనుకుందాం. కానీ కర్మగాలి దాని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉందనుకోండి, వేర్ ఇట్ లీడ్స్ అని ఈవెన్ రక్కసే కదా. నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పిన, మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేను ఎన్నోసార్లు కొన్ని వీడియోలు కూడా చెప్పిన, క్లియర్గా చెప్తున్నా, ఒక క్రైస్తవ సామాజిక వర్గం మత ప్రచారకులు గారికి వచ్చినా సరే సంయమనం పాటించి విచక్షణ కోల్పోకుండా, బాబు ఇక్కడ శివాలయం రామాలయాలు ఉన్నాయ్యా, ఈ మైకి లాపేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండరు మీతోనూ వెళ్ళిపోండి అయ్యా అని పంపించిన ఉదంతాలు ఉన్నాయి, కానీ తిరుగుబాటు అన్నది ఎక్కడ నేను చూడలేదు. ఓకే, మీరేం చూడండి కావాలంటే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాములు వారు తల తగిలిపోయిన రామతీర్థం అప్పుడు కూడా భావావేశాలకు ఎవరూ గురవ్వలేదు. మనం తప్పనే చెప్పుకున్నాం, మన బాధను మనమే, తర్వాత ఉన్న ప్రభుత్వం తీసుకెళ్ళి అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించిన దానికి కూడా మనం యాక్సెప్ట్ చేసాం. కుకుటేశ్వర స్వామి రథం తగలబడిపోయినప్పుడు కూడా మన మనోభావాలకి బయటకు వచ్చి మనం ఏదో గలాలను మించి వాళ్ళ తన్ని వీళ్ళ తన్ని ఎప్పుడూ లేవు. పైపచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాలు మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక సౌరోద్భావ వాతావరణంలో మంచి వాతావరణంలో ఉంటున్నాం. ఈ సడన్గా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి అంబిగ్యూటీస్ అన్నీ ఎందుకు వస్తాయండి? అంటే ఉందంటారా సార్ అసలు ఆ ఇంపాక్ట్, సనాతన ధర్మం అనే అంశం ఇంపాక్ట్ ప్రజల్లో ఉందంటారా? ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు కామెడీ స్టార్ గారిని హీరో చేస్తే, సునీల్ గారిని హీరో చేసే మన ప్రాణాల మీద వదిలేరు. అదేదో రాజమౌళి గారి సినిమా కాబట్టి మొదలు రోజు తర్వాత నుంచి వీళ్ళు పక్కెళ్ళాడుకోరని చెప్తే, ఆ త్రివిక్రమ్ గారు సినిమాలు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, అది తీసి సినిమాలు ఎవరికి అర్థం కావు. ఒక సునీల్నో లేకపోతే ఒక క్యారెక్టర్ని ఎవరినో పెట్టి వాళ్ళతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలా అని ఒక సినిమా తీశారు, ఆయన అసిస్టెంట్ ఎవడను ట్రైన్ ఎక్కించి అమ్మాయితో గబగబ దాని అర్థం పరమార్థం రెండు చెప్పించేస్తాడు. అది ఎవరికి అర్థం కాదు, అది ఎవడో పెట్టాడు ఈ పేరుని తిట్టుకునికుండా ఈ అమ్మాయి పేరులో మోటార్ అబ్బాయి పేరులో మోటార్ అక్షరాలు పెట్టేశారని మనకి అమ్మాయి కన్విన్స్ చేసేస్తుంది. అలా ఈ సునీల్ గారి ప్రతి సినిమాలోనే వెనకాల ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఓకే, లాజిక్ ఉండదు. ఆ లాజిక్ని మనం నిరేట్ చేసుకుని ఆహా అవునా నిజమా అని సంబరమాశ్చర్యాలకు గురి. ఓకే, మీకు అర్థమవుతుందా? అలా వీళ్ళు కూడా అదే పనులు. అంచేత హీరో వర్షిప్తో ఉన్న పనులు చేస్తే బాగుంటుంది. నిన్నటిదాకా నాస్తికుడిని ఇవాళ అస్తికుడిని అయిపోయాను, అలా తీసుమార్కాను ఇల్లు తీసుమార్కాను అంటే కుదరవు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో మొబైల్ పట్టుకొని లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రవీణ్కి సంబంధించి ఏదో ఒక వీడియో రిలీజ్ అవుతానే ఉంది. అంటే అసలు ఈ వీడియోల వెనకాల ఆంతర్యం ఏంటి, అసలు ఏం ప్రూవ్ చేద్దామని వీడియోలు? మరి ఇప్పుడు మీకు మీడియా ట్రయల్ అనేది గౌరవ న్యాయస్థానంలో కూడా నిలబడవండి. ఇప్పుడు మీకు ఫలానా వీడియో ఫలానాది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనుకుంటే కుదరదు. ఇప్పుడు వీడియో ఫుటేజ్ అన్నది నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ప్రతి టోల్ గేట్లోనూ వీడియో ఫుటేజ్ ఉంటుంది. పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి దేర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ దే కెప్ట్ దేర్ కెమెరాస్, దాంట్లో రికార్డ్ అయినవే పరిగణలోకి తీసుకుంటారు. ఇది గమనించండి. ఓకే, మరి ఆయన బార్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంది, ఇవి కూడా అసలు ఏం ప్రూవ్ చేద్దామని, అసలు ఆయన్ని ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు ఏదైనా ప్రూవ్ చేసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మందు తాగాడన్న విషయం పోలీస్ అధికారి ఆయన పట్టుకున్నాడు అన్నది నిజమైతే ఆయన అక్కడే ఆయన సీజ్ చేయాలి. 2 రోజులు కోర్టుకు పంపించి అయ్యా మీ కోర్టులో చలానా వేశారు, చలానా కట్టి మీరు మామూలు కండిషన్లో బండి తీసుకెళ్ళండి, అది కథ జరగవలసింది. మనందరికీ జరుగుతుంది అదే, కానీ విభిన్నంగా ఎలా జరిగింది దానికి కూడా చెప్పాడు సెలబ్రిటీ స్టేటస్ అని. సెలబ్రిటీ స్టేటస్ అంటే
వీళ్ళు ప్రదీప్ మాత్రాజ్ గారు రోజు కితకితలెట్టి నవ్విస్తాడు కదా, పట్టించుకున్నారా? నో. సో మెనీ హీరోయిన్స్ ఎస్. ఫిల్మ్నగర్లో దొరికారు. అరే పలానా హీరోయిన్ అని చెప్పి తప్పలు కొట్టుకొని వదిలేశారు వాళ్ళని. వదిలేదు. మరి ఇవన్నీ మన కళ్ళ ముందు చెడుతున్నప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఎలా వస్తుంది? ఓకే, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అసలు ఇది ఎందుకు సార్ రాజకీయం వరకు అసలు ఈ రంగు ఎందుకు పులుపుకుంది అసలు ఈ మ్యాటర్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలంగాణకు సంబంధించిన మనిషి. అవును. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆయన మరణం చోటు చేసుకుంది. ఓకే. దీని డెవలప్మెంట్స్ని ఎట్లా అట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇది ఒక దాని చుట్టూ తిప్పాలని చూస్తున్నారు. ఓకే. ఇక్కడ ఎక్కడైతే బీజేపీ పాదం పెడదాం అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ, ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేస్తుంది. ఓకే. సో మరి అసలు ఆల్రెడీ వక్ఫ్ బోర్డు బిల్ నడుస్తుంది అక్కడ. అవును. ముస్లిం కమ్యూనిటీని ఏమాత్రం కలిగినా ఈ రోజు ఇదే అదనని చెప్పి తోలు తీసేస్తారు ఓకే. రెండు కలిపి. ఇక్కడ అమాయకంగా వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళని పట్టుకొని ఏవేవో ఆపాదించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లౌకిక దేశం, అవును. మనకి మత స్వేచ్ఛ ఉంది, పరమతాన్ని గౌరవించే ఇది కూడా ఉంది. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? సో అల్టిమేట్గా అసలు దీని కన్క్లూజన్ ఎలా ఉంటుంది అసలు? ఏం ఉండదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత తాత్సారం ఉన్నప్పుడే దెర్ ఈస్ సమ్ వెనకాతల సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఓకే. సమ్ ఫిష్ ఈజ్ గోయింగ్ ఆన్. అదర్వైజ్ ఫస్ట్ డే ఏంటంటే అది యాక్సిడెంట్ అనండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. పొరపాటున ఇదైంది. దే కెన్ ఈజీలీ ఎస్టాబ్లిష్ దట్. ఎస్టాబ్లిషింగ్ ద ప్రాపర్ ఫ్యాక్ట్స్ వేర్ దే ఆర్ గివింగ్ ఫ్లెక్సిబిలిటీస్ టు ద పీపుల్ టు డిస్కస్ అండ్ డిబేట్. ఓకే. అంటే ఫీడ్బ్యాక్స్ అన్నమాట. ఎస్. అండ్ దీని మీద చాలా మంది అభిప్రాయాలు, ఇప్పుడు మీరు అన్నట్టు అసలు దీని కన్క్లూజన్ లేకుండానే, ఏ ఆధారాలు లేకుండానే ఇది పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని క్రిటికాలిటీ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏ ఆధారం లేకుండానే సప్రెస్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ క్రిమేషన్ అయిపోయింది. అవును. క్రిమేషన్ అవ్వకుండా ఘెరావలు నడుస్తున్నాయి అనుకోండి, ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఎవ్రీథింగ్ గాట్ పాసిఫైడ్. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే క్యూరియాసిటీ, ఇజ్ ఇట్ ఎ మర్డర్, ఇజ్ ఇట్ ఎ యాక్సిడెంట్, అదే ఉంది. చూద్దాం. మీరు అన్నట్టు మేబీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా 2 రోజుల తర్వాత బయటకు వస్తేమో, నిజాలు బయటకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.